అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే నెల 4వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 4వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి సప్తమి, నక్షత్రం పుష్యమి, కర్ణం వణిజ, పక్షం శుక్లపక్షం, యోగం గండ, రోజు ఆదివారం, జన్మరాశి కర్కాటక రాశి. అభిజిత్ కాలం వచ్చేసి 11:51 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 5:15 నుండి 6:04 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:15 నుండి 6:57 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:18 నుండి 1:50 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర లక్షణాలను తెస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ప్రేమ విషయంలో బానిసల్లాగా ఉండకండి. ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయంలో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. రోజంతా వాడి వేడి వాదన తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. మీ దేశానికి చెందిన కొన్ని విషయాలు తెలుసుకున్న వల్ల మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. ఈరోజు మీరు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నత ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ శివ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఈరోజు మీరు ఒక లాంగ్ ట్రిప్ వేసే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు మీ కుటుంబంలో నుంచి కొంతకాలం దూరంగా ఉంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. వైద్యులు నిగ్రహాన్ని కోల్పోకుండా సహనంగా ఉండాలి. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు ఈరోజు పనుల అంతరాయాలను ఎదుర్కొనవచ్చు. కొన్నిసార్లు వారిని దీనికి సంబంధించిన దూకుడుగా ప్రవర్తించవచ్చు. అకౌంటెంట్ ముఖ్యమైన ఫైల్ విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే తప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి. సొంతీలు కట్టుకుని అనుకున్న వాళ్ళు ఈరోజు అనుకూలమైన రోజు. ఆదాయం తగ్గినప్పటికీ మీ ఆర్థికపరమైన చెల్లింపులు కొనసాగించడానికి సాయపడిన నగదు మీకు ఇంకా లభిస్తూనే ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని ఆవలించిన సెంటిమెంటల్ మూడ్ని వదిలించాలంటే గతాన్ని మీరు తరిమేయాలి. ఎవరైనా పిలవని అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారు. వీరి యొక్క అదృష్టం మీరు ఆర్థికంగా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మీ కీర్తి కాంతకు మరొకలాగా అలంకరించారు. మీ ఘన సాంప్రదాయాలను మీ కుటుంబానికి మంచి హుషారుని ఇస్తాయి. మీకు మీరే ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కష్టపడండి. ఈరోజు మీ ఒకరు కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులు చేసే ఆకర్షణీయ కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దయిపోయి అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు. మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆనందాన్ని పొందుతారు. ఈరోజు ప్రయాణాలలో వాహన ఇబ్బందులు అయితే ఉంటాయి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాన్ని చేజార్పుకోకుండా చూసుకోవాలి. ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు అయితే కలుగుతాయి. వివాహం కాని వారు ఈరోజు మీ తల్లిదండ్రులను మీకు తగిన సంబంధం అయితే వెతుకుతారు. లేదా మీరేమైనా నచ్చిన సంబంధాన్ని మీ తల్లిదండ్రులకు చెప్తే వారు ఆమోదిస్తారు. ఈరోజు పిల్లలు సలహా మరియు ప్రోత్సాహం కొరకు ఎదురు చూడవచ్చు. జీవితం పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉండేలాగా వారికి బోధించాల్సి ఉంటుంది. మార్కెట్లో పెరుగుదల కారణంగా చాలామంది పెట్టుబడిదారులు ఈరోజు ఊహించని లాభాలను అయితే ఆర్జిస్తారు. తెలివిగా వ్యాపారం చేస్తే వారు భారీగా సంపాదించవచ్చు. విద్యార్థులు పరీక్షలు సిద్ధం కావడం తమ సమయాన్ని వెచ్చిస్తారు. వారి షెడ్యూళ్లను చాలా సమర్థవంతంగా ప్లాన్ చేయడం వల్ల ఏమాత్రం సమయం వృధా చేయరు. ఈరోజు సమయానికి ఏది సరిగ్గా జరగదు. కలవరపెట్టే రోజుగా ఉంటుంది. మాట్లాడేవారికి తమ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు వారి స్నేహితులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈరోజు ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి మీ విముక్తి పొందగలరు. కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూర్చవచ్చును. మీ ఖాళీ సమయాన్ని నిస్వార్థంగా సేవకి అంకితం చేయండి. అది మీ కుటుంబానికి మీకు మంచి సంతోషాన్ని కలిగిస్తుంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది. మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు. ఆ పాత మధురమైన అనుభూతుల తాలూకు రోజు మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీరు తిరిగి పొందబోతున్నారు. నక్షత్రాలు మీకు ఆహ్లాదకరమైన ఆనందకరమైన యాత్రను మీ మనసుకు తగినమైన వారితో అందిస్తున్నాయి. ఈరోజు మీరు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఈరోజు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడవచ్చు. మీ ప్రియమైన వారి నుండి కాలు కూడా మీ మూడ్ను మార్చకపోవచ్చు. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు. వారిని స్వల్పంగా చేస్తుంది. తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి. మీ ప్రియమైన వారితో ఒక మంచి యాత్రకు వెళ్ళే అవకాశం మీద కనిపిస్తుంది. షేర్ మార్కెట్ల పెట్టుబడిదారులకి ఈరోజు జూదం లేదా స్టాక్స్పై స్పెక్యులేషన్స్ చేయకుండా ఉండాలి. మరియు ముఖ్యంగా వారు ఇతరుల నుండి డబ్బు పెట్టుబడి పెడితే ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకులకు వారి విజయం సాధించిన కీలకమైనవి వారి గతంలో ఉంటాయి కనుక వారు తమ గతం అనుభవాలను నేర్చుకోవాలి. ఆహారం, వ్యాయామం, అధివేదంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవన శైలిపై మీ అభిప్రాయాలను మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజుగా అంతా ఫిట్గా ఉంచుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు అయితే ఈరోజు ఏర్పడతాయి. ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు అయితే ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో ఈరోజు చికాకులు అయితే పెరుగుతాయి. వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు నిరుత్సాహంగా ఉంటాయి. అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలనైతే పాడు చేసుకోవద్దు. శ్రీమతి మీ గురించి జాగ్రత్త తీసుకుంటారు. ఈరోజు మీరు ఏ విధమైన మీరిచ్చిన వాగ్దానాలు అయితే నిలుపుకోలేరు. దీనివల్ల మీ ప్రియమైన వారి కోపాన్ని అయితే పొందుతారు. ఆఫీసులో ఈరోజు మీరు చేసే పనితాలకు ధనను చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికైతే వాయిదా వేయడం మంచిది కాదు. ఈరోజు వారిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. మీ వైవాహిక జీవితం మీకు డబ్బు కుటుంబం వల్ల ఎంతో ఇబ్బంది పడుతుంది. మీ కుటుంబం వల్ల మీరిద్దరూ అన్ని సమస్యలు తెలియక పరిష్కరించుకుంటారు. ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు. అదేవిధంగా తన ప్రేమికుడితో బంధాన్ని అయితే కాపాడుకోవాల్సి సిద్ధంగా ఉన్నట్టుగా అనిపిస్తారు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాల్లో వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5, పరిహారం వచ్చి ఆనందకరమైన ప్రేమ జీవితాన్ని సాధించడానికి విష్ణు చాలీసాను చదువుకోండి లేదా విష్ణువును స్తుతించి శ్లోకాలు పాడండి. అలాగే వృశ్చిక రాశి వారు బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది. ఎటువంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. తోటి వారి సహకారంతో మీరు చేకూరుతుంది. అదేవిధంగా అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది. ఇష్టకార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగాలలోని అభివృద్ధి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. అదేవిధంగా మీ యొక్క ఆలోచనలతోటి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధువులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగును. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. వ్యాపారంలోని ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహిస్తారు. దూరదృష్టితో అదృష్ట ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాలతో ప్రత్యేకులను కలుస్తారు. రుణ సమస్యలు తగ్గును. గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు అనుకూలు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రంగాలలో అభివృద్ధిని సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగును. కుటుంబంలో అభిప్రాయాల భేదాలు తొలగును. అనారోగ్య సమస్యలు కూడా తొలగును. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.